హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే, నేను అప్డేట్స్ చెప్పేదానికన్నా ఇప్పుడు బయట ఆడియన్స్ నుండి అప్డేట్స్ ఎలా ఉందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ లోని ఆడియన్స్ నుండి ఒక ఒపీనియన్ కోసం మా ప్రతినిధి వెళ్ళారు. అక్కడ నుండి కనుక్కుంటున్నారు. చాలా వరకు చాలా కంటెస్టెంట్స్ చిన్న చూపు చూస్తారు, ఇన్సల్ట్ చేస్తారు అంటారు. దాని గురించి ఏం చెప్తారు? తనుజ గారిని రాము రాతోడా అట్లేం లేదండి. వాళ్ళు అంటే ఇన్ని రోజులు కూడా ఉండిన్నారు కదా, మరి హౌస్ మేట్స్లలో ఉండిన్నారు. అయినా సరే రాము రాతోడిని ఎక్కడ చిన్న చూపు చూడలేదు. అంటే వన్స్ వాళ్ళు బయట నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారా అనేది కూడా వాళ్ళు ఆలోచించలేదన్నమాట. ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరూ ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి, వాళ్ళు అందరినీ కలుపుకుందాం అనేసే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ చిన్న చూపు చూడలేదు. అంటే వాళ్ళ బాండింగ్స్ లోపల ఎలా గొడవలు జరుగుతున్నాయి అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి, మనకు కొద్దిగా చూస్తాం కాబట్టి మనకు అర్థం కాదనమాట. మాధురి తనుజ వాళ్ళ బాండింగ్ ఎలా అనిపించింది? ఫేక్ అనిపించిందా, రియల్ అనిపించిందా మీకు? కొద్దిగా ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ ఒకరు వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ తనుజాని అన్ని మాటలు మాట్లాడింది మాధురి. కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూతురులాగా కొంచెము కనెక్ట్ అయ్యి వాళ్ళతోటి బుజ్జగించడం అవన్నీ చేస్తుంది. అది ఫేకే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాండింగ్ వల్ల ఉంటుంటే గేమ్లలో కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అదైతే కొంచెం ఫేకే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నాన్న పోగానే అమ్మ స్టార్ట్ అయిందన్న ఫీలింగ్. అవును అదే అనిపిస్తుంది. అంటే తనుజకి ఏదో ఒక బాండింగ్ ఉంటే కూడా గేమ్లో ఏదైనా సపోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ తోటి కొంచెము తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఇట్టయినా సరే మదర్ తోటి ఉందాము, ఆల్రెడీ నాన్న వెళ్ళిపోయారు, ఇంకా అమ్మతోటి ఉందాము అనేసి అనుకుంటుంది అనమాట. అమ్మ కూడా కొంచెం ఫేక్గా నటిస్తుంది కూతురు దగ్గర. అది బంధువులు ఎక్కడానికి రాలే కదా మేడం బిగ్ బాస్కి. అవును అదే బిగ్ బాస్ 9 బాండింగ్స్ సీజనా లేదంటే ఎంటర్టైన్మెంట్ సీజనా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా వన్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచే నామినేట్ చేయడం, దేని మీద నామినేట్ చేశారంటే బాండింగ్స్ దానిపైన నామినేట్ చేశారు. కానీ మళ్ళీ వైల్డ్ కార్డ్స్ కూడా ఆల్రెడీ బాండింగ్స్ పెట్టుకోవడము, అంటే ఎవరు రమ్య మోక్ష ఎవరిని రీసెంట్గా డిమాండ్ పవర్ని కూడా కొంచెం లైక్ చేయడము తను స్టార్ట్ చేసిందనమాట. సో వీళ్ళు కూడా బాండింగ్స్ మీదనే వచ్చేసారు ఆల్రెడీ. అంటే వాళ్ళకి బాండింగ్స్ నచ్చలేదు, అయినా సరే వాళ్ళు కూడా బాండింగ్స్ పెట్టుకుంటున్నారు. సుమన్ గారితోటి బ్రదర్ బాండింగ్ అంట. సో ఇదంతా చేస్తున్నారు అన్నమాట. హైపరాది వచ్చి లేడీ విన్నర్ తనుజ అన్న కాడ నుంచి అందరూ టార్గెట్ చేశారు అంటారు. అది కరెక్టేనా? అలానే అనిపించింది. అవును, వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ భరణి గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే భరణి గారు కొంచెం వెళ్ళిపోతారేమో, స్టేజ్ టాప్ 5లో ఉంటారేమో అన్నట్టుగా కొంచెము స్ట్రాంగ్ వ్యక్తి కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఆయన్ని కొంచెము అంటే అవును ఆయన మొత్తం లో అయిపోయాడు అనమాట. ఆ వీక్ అంతా లో అయిపోయాడు. దాని తర్వాత దివ్యాని టార్గెట్ చేశారు. దాని తర్వాత తనుజాని, ఇప్పుడు లేడీ విన్నర్ అనేసి అంటున్నారు కదా ఆది గారు. సో దాని తర్వాత ఎవరు స్ట్రాంగ్ అంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు అదే ఆలోచించి మైండ్ సెట్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది. గేమ్స్ ఫోకస్ దానిపైన తక్కువ చేస్తారు అన్నట్టుగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ వీక్ ఎవరు నామినేషన్ అనుకుంటున్నారు మీరు? ఈ వీకా అదే నేను రమ్య అనుకున్నాను. బట్ పోలింగ్ ప్రకారం శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. రమ్య వెళ్ళిపోతే సగం దరిద్రం వదిలిపోద్ది. మాధురి గారు గేమ్గా ఆడతారు. అండ్ ఈ శాడీలు అవన్నీ ఉన్నాయి కదా, అవి తగ్గిపోతాయి నా ఫీలింగ్. అంటే ఎందుకు రమ్య గారు కొంచెం కాంట్రవర్సీ చేస్తున్నారా గేమ్లో? కాంట్రవర్సీ కాదు, శాడీలు ఎక్కువ అయిపోతున్నాయి. అర్థమవుతుంది. కాంట్రవర్సీ వేరు, శాడీలు వేరు కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి మాట్లాడింది రమ్య, మాధురి గారు కాదు. ఫైనల్గా మాధురి గారు పడింది, అది వేరే విషయం అనుకుందాం. ఓకేనా? ఆ శాడీలు అవన్నీ లేకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ బిగ్ బాస్లో. సో ఎవరి గేమింగ్ బాగుంది ప్రెసెంట్? ఇప్పుడు మీరు టాప్ 5 అంటే ఎవరి పేర్లు? అంటే మీరు ఆట పరంగా అడుగుతున్నారా లేకపోతే మొత్తం బిగ్ బాస్ పరంగా? గేమింగ్ పరంగా ఇమ్మానుల్ గారు బాగా ఆడుతున్నారు. అండ్ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారు కదా, నిఖిల్ కానీ గౌరవ్, వీళ్ళు బాగా ఆడుతున్నారు. అండ్ మాధురి గారు కూడా ఎస్ తను తెలుసుకుంది. నాగార్జున గారు వచ్చిన తర్వాత నుంచి తను అసలు రేజ్ అవ్వట్లేదు వాయిస్. అండ్ స్టార్టింగ్లో కూడా తను ఏంటంటే అప్పుడే వచ్చింది కదా, మన వాళ్ళకి కొంచెం ఫైర్గా చూపిద్దాము చెప్దాం అన్నట్టు అలా చెప్పింది. చెప్పేదాన్ని వేరేగా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. సో అలా. సో ఎవరు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా? ఇమ్మానుల్ గారు బాగానే ఆడుతున్నారండి. బట్ ఎందుకో సడన్గా చేంజ్ అయిపోయారు. ఆ చేంజ్ ఎందుకొరకు అనేది ఈ వీక్లో తెలిసిపోద్ది మనకి. సో నెక్స్ట్ వీక్ మాట్లాడదాం ఆయన గురించి.
ఇప్పుడు వరకు వేసుకోలేదండి, మొన్న వైల్డ్ కార్డ్ అప్పటి నుంచి వేసుకున్నారు. అంటే భరణి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన తనుజ గారిని రివర్స్ అయ్యి ఇట్లా తనతో గొడవ పడ్డము ఇలాంటివి చేస్తున్నారు. క్వశ్చన్ ఏంటి మళ్ళీ మేబీ ఇది మాస్కే కావచ్చు, అంటే మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అని కావచ్చు. ఎస్ యాక్చువల్గా ఇమ్మాన్యుల్ గారు మాస్క్ ఇంతవరకు వేసుకోలేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇమ్మాన్యుల్ గారు మాస్క్ ఏం వేసుకోలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన తర్వాత ఏంటంటే అసలు వాళ్ళేంటి, అసలు మన వాళ్ళేంటి అనేది చూడడానికి ఆయన అలా అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ కొంచెం చేంజ్ అయిపోయారు, అది నాకు అంత నచ్చలేదండి. బర్నీ గారు కూడా మీ వల్లే వెళ్ళిపోయారని నాకు అనిపిస్తుందండి. సో పడదు ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పాటికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, గేమ్ పాటికి గేమ్ ఆడుతున్నారు. సో ఎక్కడ తగ్గదు. సో నేను సంజన గారు కూడా నిఖిల్ని వదిలేసి నువ్వు కళ్యాణ్ వదిలేసి నిఖిల్ని వెనకాల తిరుగుతున్నావు అని చెప్పి క్యారెక్టర్ గురించి మాట్లాడింది తనుజ, బాగా అప్సెట్ అయ్యి గొడవైంది. సంజన మాట్లాడింది తనుజ గురించి, నిఖిల్ వెనక పడుతుందనా చెప్పి మాట్లాడింది. కళ్యాణ్తో చెప్తే కళ్యాణ్ 100 మంది 100 రకాలు మాట్లాడతారు. అమ్మాయి అయితే ఎవరు వెంట పడదు, అమ్మాయికి తెలుసు ఎలా ఉండాలి ఏంటి అనేది. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, ఇదేం మనం ఫస్ట్ వీక్ కాదు, 6th 7th వీక్ వచ్చేసాము. సో తనుజ ఎవరు వెనక పడట్లేదు, ఏం లేదు. చూసే వాళ్ళ కళ్ళు ఏమన్నా కాకలేతకి వెళ్ళిపోయి ఉంటాయి. అంటే హైపర్ ఆది వచ్చి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అప్పటి నుంచి మనం టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా తనుజని? నాకు అదే అనిపిస్తుంది మేబీ. అంటే ఆది గారు చెప్పారు కదా, సో అప్పటి నుంచి ఇలా మారిందని నాకు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా తను టార్గెట్ చేసి తను బ్లేమ్ చేస్తే ఇదవుతుందని. బట్ బయట ఎక్కడ కూడా ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదండి, తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది. అయితే ఇప్పుడు ఆయేషా వచ్చేసి రీతు మీద ఒక పాయింట్ రేజ్ చేసింది. అంటే నువ్వు ఇక్కడ లవ్ చేయడానికే వచ్చావు, నువ్వు ఇంకా దేనికి పనికిరావు అన్నట్టుగా తీసి పడేసింది. దాని మీద మీ ఉద్దేశం? లవ్ చేయడానికి వచ్చినాం అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఐసా కూడా ఉంది. ఇప్పుడు ఐసాకు కూడా ఇప్పుడు ఐసాకు లవ్ కంటెంట్ ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి ఐసా వెళ్ళట్లేదు. అలా ఎందుకు రెడీ చేసుకున్నా? 65 రోజులు తమిళ బిగ్ బాస్ లో ఉండి వచ్చింది అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూపించి ఆడుతుందంటారా? ఇప్పుడు ఐసా ఉంది కదా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చూపించైతే ఏం ఆడట్లేదు తను. యాక్చువల్ అయితే మనం అనుకుంటున్నాం ఏంటంటే అటు చూసింది కాబట్టి తను ఎక్కువ మాట్లాడుతుంది. ప్రతిదీ ఏంటంటే తనే మనకు ముందుండేటట్టు నీట్గా క్లారిటీగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతుంది. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆయేషా వాయిస్ చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారు, ఇప్పుడేమో ఆయేషా వాయిస్ ఇరిటేటింగ్ ఉందని చెప్తున్నారు. స్టార్టింగ్ నుంచి అంతే ఉంది. స్టార్టింగ్ ఏంటంటే కొంచెం స్మూత్గా మాట్లాడింది, ఇప్పుడు తరదబలాగా మాట్లాడుతుంది అంతే. అంతేనా? ఓకే సార్. అయితే ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే తనుజ మీద అలెక్క ఒక నామినేట్ క్వశ్చన్ రైజ్ చేసింది, అంటే నామినేషన్ పాయింట్ రైజ్ చేసింది. అసలు ఆ పాయింట్ కరెక్టేనా? నాకైతే కరెక్ట్ కాదబ్బా. అలాగే రమ్య చేసినది నాకైతే కరెక్ట్ కాదు. ఇంకెవరెవరు బాగా ఆడుతున్నారు ఈ విషయం? ఇంకా అందరూ నార్మల్ భయ్య, అంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, లవ్లు ఎంత ఈ చెత్త అంతా వేస్ట్. కొంచెం బెటర్గా అందరినీ ఆకట్టుకునేది వ్యక్తి ఆయన ఒకడు. సుమన్ శెట్టి ఎట్లా ఆడుతున్నాడు? సుమన్ శెట్టి పర్లా, కెప్టెన్ కొట్టాడు కదా. సో ఆయన ఏంటంటే ఎక్కడ దొరకట్లా, ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడుతున్నాడు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాడు. సో స్టెప్ బై స్టెప్ బాగా బెటర్గా చేసుకుంటూ వస్తున్నాడు. ఈసారి కప్పు ఆయనకే అనుకుంటున్నాను నేను. అది ఈ తనుజ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు ఫస్ట్ లవ్ ట్రాక్ రన్ చేశారు, ఇప్పుడేమో గొడవలు పడుతున్నారు కదా. ఇప్పుడు ఎంత గొడవలు పడితే అంత లవ్ స్ట్రాంగ్ అయ్యిద్ది, మనకు తెలిసింది అది. సో ఎన్ని గొడవలు పడితే అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో మంచిదే గొడవలు పడతాం కూడా, మా మంచిగా అనుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటే ఎవడు చూస్తాడు? జుట్టు పట్టుకుని కొట్టుకుంటే, నడువులు ఎరక్కొట్టుకుంటే, చెయ్యి అక్కడ పడితే, కాలు ఎక్కడ పడితే జూమ్ చేసుకుని వైరల్ చేయడానికి బాగుంటుంది. అది అది మన చేతిలో లేదు. నాగార్జున గారు తిక్కలమ్మకాలు చేసేస్తున్నారు, చెప్పలేకపోతున్నాం. ఇదండి బయట నుండి ఆడియన్స్ నుండి వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్టే చూస్తూనే ఉండండి. పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.